హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో అయితే ఉగాది పచ్చడి అలాగే మామిడికాయ పులిహోర నేను ఎలా చేస్తాననేది చూపిస్తానండి. యాక్చువల్గా నిన్ననే అప్లోడ్ చేయాల్సింది, నిన్న చాలా బిజీగా ఉండడం వల్ల వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయినా ఈరోజైతే మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నానండి. చాలామందికి తెలిసిన రెసిపీసే, కాకపోతే తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుందని వీడియో అయితే పెడుతున్నానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఉగాది పచ్చడి చేసుకోవడం కోసం చిన్న నిమ్మకాయ సైజులో ఉండే చింతపండు తీసుకొని చింతపండుని శుభ్రంగా కడిగేసి నీళ్లు వేసి ఒక గంట పాటు నానబెట్టుకొని పెట్టుకోండి. చింతపండు బాగా నానిపోయిన తర్వాత పిసికేసి అందులో పిప్పి మొత్తం తీసేసి రసాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి తగినంత బెల్లం అలాగే మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కారం కోసం ఒక స్పూన్ మిరియాల పొడి, ఇక్కడ మిరియాల పొడి ప్లేస్లో మీకు కావాలంటే కారపొడి కూడా వేసుకోవచ్చు. అలాగే చేదు కోసం కొద్దిగా వేప పువ్వు, ఇంకా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే నేనైతే ఒక అరటిపండుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. యాక్చువల్గా పిల్లోళ్ళు ఉగాది పచ్చడి అంత ఇష్టంగా తినరన్నమాట. ఇలా అరటిపండు వేస్తే అరటిపండు అయినా తింటారనేది నేనైతే అరటిపండు వేస్తానండి. పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. మొత్తం ఇలా కలిపేశారంటే ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మామిడికాయ పులిహోర చేసుకోవడం కోసం ఫస్ట్ కుక్కర్లోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బియ్యాన్ని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకోండి. ఇక్కడ పులిహోర కోసం నేనైతే నార్మల్ బియ్యమే తీసుకున్నానండి. బియ్యాన్ని ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. అంటే నేను తీసుకున్న బియ్యం కాస్త పాత బియ్యం అనమాట, అందుకని ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ మైన ఆయిల్ వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చుకోవాలి. ఈలోపు పచ్చిమామిడికాయని తీసుకొని దానిపైన ఉండే తొక్క మొత్తం ఇలా పీల్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మామిడికాయని ఇలా ఒక ప్లేట్లోకి సన్నగా తురిమి పెట్టుకోవాలన్నమాట. అలాగే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మామిడికాయ కూడా తీసుకోవాలండి. నేను తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను కాబట్టి ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయని ఇలా తురిమేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ మిరియాలు వేసుకొని మిరియాలని కాసేపు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి. మెంతులు కూడా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. అలాగే ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. పులిహోరలో ఇలా పౌడర్ పట్టుకొని వేసుకోవటం వల్ల పులిహోర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పులిహోరలోకి తాలింపు రెడీ చేసుకోవడం కోసం స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకోండి. శనగపప్పు, మినపప్పుని కాస్త ఎక్కువగా వేసుకోండి. పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ బాగుంటాయి అన్నమాట. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇంకా పల్లీలు, జీడిపప్పులు కూడా వేసుకొని అన్నింటినీ మాడనివ్వకుండా దూరగా ఫ్రై చేసుకోండి. అలాగే కాస్త సాల్ట్ కూడా వేసుకొని పప్పులన్నీ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ అయితే వేసుకోవాలి. మామిడికాయ వేసుకున్న తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని మామిడికాయను కూడా కాసేపు మగ్గించుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పసుపు అయితే ఎక్కువగా వేసుకోకండి, మనం ఆల్రెడీ అన్నంలో కూడా వేసుకున్నాం కాబట్టి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలా తాలింపు రెడీ చేసుకొని కిందికి దించేసుకోండి. ఈ లోపైతే అన్నం కూడా రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు పులిహోర కలుపుకోవడానికి ఒక పెద్ద బరాతం లాంటిది తీసుకొని దాంట్లోకి ఫస్ట్ కొద్దిగా కరివేపాకు, అలాగే ఉడికించుకున్న అన్నం, ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఫైనల్గా తాలింపు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకున్నారంటే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత అన్నంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి. గరిటెతో కంటే కూడా ఇలా చేతితో కలిపితే మొత్తం అంతా బాగా కలిసిపోతుందండి. చూస్తున్నారు కదా మామిడికాయ పులిహోర ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఈరోజు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా కుదురుతుందండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.